చాలా కాలం క్రితం శ్రీకృష్ణుడు మరియు సుదాముడు మంచి స్నేహితులు ఇద్దరూ ఒకే గురుకులంలో చదువుకొని ఎంతో ప్రేమగా జీవించేవారు. కాలం గడిచే కొద్దీ శ్రీకృష్ణుడు ద్వారకా రాజయ్యాడు. కాని సుదాముడు చాలా పేదవాడిగా జీవించాడు. సుదాముడి ఇంట్లో తినడానికి కూడా సరైన ఆహారం ఉండేది కాదు. అయినా అతడు ఎప్పుడూ శ్రీకృష్ణుడిని భక్తితో గుర్తుచేసుకునేవాడు. ఒకరోజు సుదాముడి భార్య, నీ స్నేహితుడు శ్రీకృష్ణుడిని కలవండి అని చెప్పింది. సుదాముడు సిగ్గుపడుతూ చిన్న అటుకుల మూట తీసుకొని ద్వారకాకు వెళ్ళాడు. అవి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనవి. సుదాముడిని చూసిన వెంటనే శ్రీకృష్ణుడు ఆనందంతో పరుగెత్తి వెళ్లి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. రాజు అయినప్పటికీ తన స్నేహితుడిని ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. సుదాముడు తీసుకొచ్చిన అటుకులను శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమగా తిన్నాడు. కాని సుదాముడు తన పేదరికం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు సుదాముడు ఆశ్చర్యపోయాడు. తన చిన్న గుడిసె పెద్ద రాజభవనంగా మారిపోయింది. తన కుటుంబం సంతోషంగా జీవిస్తోంది. శ్రీకృష్ణుడు తన స్నేహితుడి నిజమైన ప్రేమకు ప్రతిఫలంగా ఆశీర్వదించాడు. నీతి, నిజమైన స్నేహం మరియు భక్తిని దేవుడు ఎప్పటికీ మరచిపోడు.